మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబీ సాహు. ఐబీ సాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు. 25 సుదీర్ఘ అనుభవం. దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు. చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమె సాటి. విద్య, ఆరోగ్యం, వృత్తి, వివాహం, జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబీ సాహు గారి సొంతం. మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో 100% విజయం సాధించిన ఐబీ సాహు. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. చాలా కాలం కిందటే నేను ఈ ప్రాబ్లమ్ని రైజ్ చేయటం కూడా జరిగిందండి. లక్ష్మి అనే పేరు పెట్టుకున్న ప్రతి వ్యక్తి, అది స్త్రీ అయినా పురుషుడైనా సరే, లక్ష్మీ కటాక్షానికి పాత్రులవుతున్నారా, లేకపోతే లక్ష్మీ కటాక్షం లేని లక్ష్మీలు ఎందుకు ఉంటున్నారు? దీని వెనకాల ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఉందండి. తెలుగులో లా అనే అక్షరం శక్తి ఏమిటో తెలుసా అండి? ఐశ్వర్యాన్ని వృద్ధి చెందింపగలిగిన శక్తి అంటే లా అండి. దీన్ని ఇంగ్లీష్లోకి మార్చినప్పుడు ఎల్ఏ అవుతుంది. అంటే చూడండి, ఒక్కటి చెప్తాను నేను. తెలుగులో లా అనే అక్షరం ఐశ్వర్యాన్ని వృద్ధి చేస్తుంది, నో డౌట్ అండి. ఇక్కడ ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి మనకి ఎల్ఏ అవుతుంది. ఎల్ఏ అంటే మీరు ఊహించుకోండి, ఎళ్ళు, వెళ్ళమనే అంటున్నారు కదా. అందుకని ఇంగ్లీష్లో లక్ష్మి LAKSHMI రాసిన, LAXMI రాసిన, మీరు ఏమి రాసిన ఇంకొక ఎస్ వెయ్యండి, ఇంకో ఎం వేయండి, ఇంకేదన్నా వెయ్యండి. ఇక్కడ ఐశ్వర్యాన్ని వృద్ధి చెందింపగలిగినటువంటి లా అనే అక్షరం లేగా మారటం వల్ల అయిపోయింది. ఇక ఇందులో ఉన్నది లా తీసేస్తే క్ష్మి అంటారండి. ఇది ఒకే అక్షరం అండి. క్ష్మి అనేది ఒక్క అక్షరం. ఇది కూడా ధనాన్ని ప్రసాదించే అక్షరమే. ఎవరి దాంట్లో అయితే లక్ష్మి సంపూర్ణంగా రైజ్ అవుతుందో వాళ్ళకి లక్ష్మి ఉంటుందండి. రైజ్ అవ్వనటువంటి 80% వ్యక్తులు కూడా నా పేరు లక్ష్మి, నేను 4th గ్రేడ్లో జాబ్ చేస్తున్నాను, నాకు నెలకి 5,000 మాత్రమే వస్తాయి, చాలా టఫ్గా ఉంటుంది మా పొజిషన్ అనే కామెంట్ వినక తప్పదండి. ఇంకా అయితే ఈ లక్ష్మిలో చివరలో ఐ ఉందండి. ఐ అనే అక్షరం కూడా లా అనే అక్షరానికి బ్రహ్మాండమైన సపోర్ట్ ఇచ్చేసి ధనాన్ని ఇస్తుంది. అయితే అసలు దీని స్పెల్లింగ్ ఎలా ఉండాలో తెలియనప్పుడు మరి ధనం మాయమైపోతుందిగా లక్ష్మీలోంచి. అదే జరుగుతుంది. లక్ష్మీ నివాస్, లక్ష్మీ శ్రీనివాస్, లక్ష్మీ ప్రియ, చాలా ఉన్నాయండి, శ్రియ, ఇలాగా ఇటువంటివన్నీ వచ్చినప్పుడు ఎందుకు మనీ అనేది అటు ఇటు అయిపోతుంది? ఇప్పుడు అందుకే మీకు చెప్పానండి, క్ష్మి అనే దాన్ని మార్చామనుకోండి, అప్పుడు లాని కూడా మార్చాలి. అయితే లక్ష్మిలో మొత్తం పోయింది. ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస్ అని ఉందండి. ఇక్కడ భగవంతుడి రూపం లక్ష్మిలో మనం చెప్పినప్పుడు ఇవేవి వర్తించవు, గుర్తుపెట్టుకోండి. అదే లక్ష్మీ శ్రీనివాస్ అనుకోండి, అసలు శ్రీనివాస్ అనే పేరు కదిలించామంటే బాధలండి. ఎన్ని బాధలంటే అన్ని బాధలు చెప్తారు శ్రీనివాస్లో. అంటే ఇక్కడ శ్రీ అంటే లక్ష్మీనే కదండి. మళ్ళీ మనం అనుకోవచ్చు శ్రీ ఈజ్ ఈక్వల్ టు లక్ష్మి అని రాస్తాం, కానీ ఇక్కడ లక్ష్మీ శ్రీలో ఉండాలని రూల్ లేదండి, గుర్తుపెట్టుకోండి. మా పిల్లల పేర్లలో శ్రీ కంపల్సరీ ఉండాలి అంటున్నారండి. ఉండాలి, కానీ అక్కడెక్కడో పిల్లలు బాగా సంపాదించేస్తారనే ఉద్దేశంతో మీరు శ్రీ పెడితే మాత్రం అక్కడ లక్ష్మి ఆల్టర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే శ్రీనివాస్ అన్నామో శ్రీలో లక్ష్మికి స్థానం లేదండి. మీకు అర్థమైందండి? స్త్రీలో లేదా స్త్రీలో, స్త్రీ పేరంటే శ్రియ, ఇక్కడ స్థానం లేదు. పురుషుడి పేరు వచ్చినప్పుడు స్త్రీలో లక్ష్మికి స్థానం లేదు. అంటే అసలు ఆధిపత్యం లేని స్వరూపం ఇక్కడ స్త్రీ అక్షరంలో యాక్టివేట్ అయింది, పోయిందండి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాం కదా, అలాగే ఎంత వాక్చాతుర్యం ఉన్నా కూడా వాళ్ళ మాటని సంపాదనకి వాడుకోలేరు. నీ ఇక్కడ నేను ఎప్పుడు చెప్తానండి, ఎన్ పక్కన ఒకవేళ ఏ అనే లెటర్ వస్తే అద్భుతం. మరి ఇక్కడ నివాస్లో NI వస్తుంది కదండి. అసలే ఇక్కడ స్త్రీలో లక్ష్మి అనే తాలూకు అర్థం వ్యర్థమైపోయినప్పుడు
మళ్ళీ ఇక్కడ నీలో ఎన్ పక్కన ఐ ఉండటం వల్ల ఐంకారం కూడా ఏమీ ఇవ్వలేకపోయింది కదా. నీ అంటే ఏమిటండి? తెలుగులో నీ అండి, నాకి గుడిస్తే నీ, దేన్ని కలిసి రానివ్వనటువంటి స్థాయి పోయిందండి. అయిపోయిందా? ఇహ వా. ఇక్కడ శ్రీనివాసులో ఒక్క విషయం మాత్రం మనం ఆనందంగా ఉండొచ్చండి. ఎటువంటి స్ట్రెస్ అయినా తట్టుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఇంచుమించుగా ఉండవు. ఉన్నా కూడా మెడికేషన్ రెమెడీ ఏదో ఒకటి దొరికేస్తూ ఉంటుంది. నాకు తెలిసి శ్రీనివాసులో కాస్తో కూస్తో బాగుంది అనుకుంటే వా అండి, ఇంకేం లేదు అక్కడ. డేంజర్ ఏదన్నా జరుగుతుందంటే ఈ శ్రీనివాసులు బస్సు దిగేస్తారు. ఏదైనా ప్రమాదం ఉంది అంటే ఆ స్థలం నుంచి 10 నిమిషాల ముందు వెళ్ళిపోతాడు శ్రీనివాస్. ఇక్కడ వా కలిగించే శక్తిదండి. అందుకే ఇంతమంది శ్రీనివాసులు ఉన్నారు మనకి. ఇంకొకటి చివరిది అంటే లక్ష్మీ శ్రీనివాస్లో ఎల్తో స్టార్ట్ అయిన అక్షరము ఎస్తో ఎండ్ అయినప్పుడు ఒడిదుడుకులు, టెన్షన్స్, ప్రాబ్లమ్స్, 46 ఏళ్ళు వచ్చినా కూడా ఉద్యోగంలో ఎటువంటి స్థిరీకరణ లేదు, వెనకేసుకోవటానికి ఎర్రని ఏగాని కూడా మిగలదు అనేటటువంటి లక్షణాలు చెప్పేది ఈ ఎస్ అనే అక్షరం. తెలుగులో సాకి ఏత్వం అంటారండి. శ్రీనివాస్ తెలుగులో రాస్తే ఎలా అవుతుంది? ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ శ్రీనివాస్లో ఎస్ అనేది పర్ఫెక్ట్ ఎస్ అండి, నేను కాదన్ను. ఇక్కడ సాకు వచ్చేసరికి ఏమైందండి? సాకేత్వం. ఇదండి లక్ష్మీ శ్రీనివాస్లో లక్ష్మి ఎందుకు ఉండదు, లక్ష్మిలో లక్ష్మి ఎందుకు ఉండదంటే ఇవి బ్రహ్మాండమైన కరెక్షన్స్ కావాల్సి వస్తాయి ఈ పేర్లలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. ఎన్నెన్నో పేర్లు, మరెన్నో అర్థాలు.